జిల్లా పామూరు నియోజకవర్గంలోని తోట్లవల్లూరు మండలంలో అక్రమ మైనింగ్ కలకలం రేపింది. నార్త్ వల్లూరు గ్రామానికి చెందిన గొట్టిపాటి శ్రీధర్ క్వారీలో అర్ధరాత్రి అక్రమ మైనింగ్ వెలుగులోకి వచ్చింది. జిల్లా కలెక్టర్ ఆదేశాలను అడ్డంగా ఉల్లంఘిస్తూ మాన్సూన్ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మైనింగ్ నిబంధనలను పూర్తిగా విస్మరించడంతో పాటు వందలాది లారీలలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు స్థానికులు చెప్పారు. అర్ధరాత్రి తర్వాత క్వారీలో యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతుండటం ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితులపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కృష్ణా జిల్లా పామూరు నియోజకవర్గంలోని తోట్లవల్లూరు మండలంలో అక్రమ మైనింగ్ కలకలం రేపింది. నార్త్ వల్లూరు గ్రామానికి చెందిన గొట్టిపాటి శ్రీధర్ క్వారీలో అర్ధరాత్రి అక్రమ మైనింగ్ వెలుగులోకి వచ్చింది. జిల్లా కలెక్టర్ ఆదేశాలను అడ్డంగా ఉల్లంఘిస్తూ మాన్సూన్ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మైనింగ్ నిబంధనలను పూర్తిగా విస్మరించడంతో పాటు వందలాది లారీలలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్టుగా స్థానికులు చెప్పారు. అర్ధరాత్రి తరువాత క్వారీలో యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతుండటం ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితులపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కృష్ణా జిల్లా పామూరు నియోజకవర్గంలోని తోట్లవల్లూరు మండలంలో అక్రమ మైనింగ్ కలకలం రేపింది. నార్త్ వల్లూరు గ్రామానికి చెందిన గొట్టిపాటి శ్రీధర్ క్వారీలో అర్ధరాత్రి అక్రమ మైనింగ్ వెలుగులోకి వచ్చింది. జిల్లా కలెక్టర్ ఆదేశాలను అడ్డంగా ఉల్లంఘిస్తూ మాన్సూన్ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మైనింగ్ నిబంధనలను పూర్తిగా విస్మరించడంతో పాటు వందలాది లారీలలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న స్థానికులు చెప్పారు. అర్ధరాత్రి తర్వాత క్వారీలో యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతుండటం ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితులపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. టిప్పర్ వాహనంపై మరమ్మతులు చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్ తగిలి డ్రైవర్ మృతి చెందడంతో పాటు టిప్పర్ వాహనం పూర్తిగా దగ్ధమైన ఘటన జిన్నారం మండలంలోని కాజీపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కాజీపల్లి గ్రామ శివార్లోని బిల్వాని స్టోన్ క్రషర్లోని ఓ హైడ్రాలిక్ టిప్పర్ వాహనానికి డ్రైవర్ రామ్ సుజర్ మరమ్మతులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో టిప్పర్ హైడ్రాలిక్ ను పైకి లేపగా
పైన ఉన్న విద్యుత్ వైర్లు తగిలాయి. ఈ క్రమంలో అక్కడే ఉన్న డ్రైవర్కు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్ షాక్ తగలడంతో టిప్పర్ వాహనం పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. స్టోన్ క్రషర్ యాజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. మృతుడు మధ్యప్రదేశ్కు చెందిన వ్యక్తి అని పోలీసులు గుర్తించారు. गाड़ी है सर, नाइट में ड्यूटी आए हैं, इधर क्या हुआ अभी मेरे को नहीं मालूम सर। मेरे इसका नाइट ड्यूटी है मेरा डे, अब उधर क्या हुआ मेरे को नहीं मालूम सर। मेरे को सुबह मालूम चला कि आके देखता हूँ तो ख़त्म हो गया सर, टाइम आग लग गया था गाड़ी में। वो कौन है मारने मेरे वाला? साला है सर, हाँ, मेरा साला है। नाम क्या है इसका? राम श्री कारो पानी डिंडौरी जिला बिला बाजार शादी हो रहा है उनको? नहीं हुआ सर। सर कितना दिन से चल रहा है? अभी एक हफ्ता से चल रहा है सर। उनका नाइट ड्यूटी है। మహబూబాబాద్ జిల్లా కురవి మండల అయ్యగారిపల్లి గ్రామంలో రైతు నూకల రవి పురుగుల మందు డబ్బా పట్టుకుని విద్యుత్ స్తంభం ఎక్కాడు. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం తన 22 గుంటల వ్యవసాయ భూమిని ఆక్రమించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. దానికి కనీసం 10 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించలేదని అన్నారు. ఈ విషయంపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని చెప్పారు. ఎకరం 34 గుంటలు పోతుంది. ఎకరం 34 గుంటలకు ఎకరానికి పైసలు పడ్డాయి. కడమ పైసలు రాలేదు. కడమ పైసల గురించి ఎంఆర్ఓ కాడికి పోయినా. ఎంఆర్ఓ కాడికి పోతే ఎంఆర్ఓ అన్నారు కదా 10 రోజులు 15 రోజులు పడతాయి అన్నారు. ఎంఆర్ఓ కాంచి మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ పోయినా. కలెక్టర్ కాడ 30-40 సార్లు పోయినా. తిరిగి ఇచ్చినాం. పడతాయి లేటు నో పట్టా పడతాయి అన్నాడు. నో పట్టా ఈ రోడ్డు వాళ్ళు వచ్చారు. పట్టాభి సారు శంకర్ సారు ఎస్ఐ గారికి పోలీస్ స్టేషన్ పోయారు. అక్కడ నాకు అగ్రిమెంట్ రాసి ఇచ్చారు. జనవరి 31 తారీఖు పడతాయని చెప్పారు. జనవరి 31 పోయింది. ఇలా జూను 13-14 తారీఖు వచ్చింది. ఇప్పటిదాకా నా పైసలు పడలేదు. దానికి కారణం నాకు అప్పుల పాలైన చాలా ఇబ్బందులు ఉన్నా. నా భూమి పోయి నాకు డబ్బులు పడకుండా నన్ను ఇట్లా ఇబ్బంది పాలు పెట్టి ఇలా రైట్స్కి వచ్చి డైరెక్ట్ వచ్చి నా పొలంలో బాగు తేడా చేస్తా అంటే నేను ఆగిరి మరి నా పైసలు పడడానికి వేసుకోరంటే నువ్వు ఎట్లా అది కానీ ఎట్లా పడితే నన్ను అట్లా అని బయటికి పెడితే నేను ఇక మందురాబా తీసుకొని టవర్ ఎక్కిన. దయచేసి నా డబ్బులు నాకు ఇప్పించగలని 2-3 సార్లు వచ్చి ఎంఆర్ఓ గారు వచ్చి అన్ని తీసుకొని పోయిరు. చుట్టుపక్కల రైతుల వాంగ్మూలాలు తీసుకురు, అన్ని తీసుకురు. నాకాడ కాపీలు కూడా ఉన్నాయి. ఎలాంటి కాపీ కోర్టు కేసు సంబంధించింది లేదని ఆర్టీఓ గారు ఇచ్చిరు. ఎంఆర్ఓ గారు కూడా చెప్పారు. ఇవన్నీ నాకాడ ఉన్నాయి. ఇలాంటి దస్తావేజు చాలా ఉన్నాయి. ఆర్టీఐలో కూడా ఉంది. నోపట్ట అన్నది కూడా నాకు ఆర్టీఐ ఉంది. నా పేరు కూడా వచ్చింది ఇందులో. 2 పాస్బుక్ ఉన్నాయి. పాత పాస్బుక్ కొత్త పాస్బుక్ 2 ఉన్నాయి. నాకు పాస్బుక్ లేవనేటట్టు లేదు. నా పైసలు ఎందుకు రావట్లేదు దీని గురించి కొంచెం దయచేసి తొందరగా ఇప్పించే బాధ్యత చేయగలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఎంఆర్ఓ గారైనా కలెక్టర్ గారైనా దీని మీద కలెక్టర్ గారు డెమోక్రసీ కొరివి సబ్ డివిజన్ సెక్రటరీ అయితే ఇవాళ హైవే రోడ్డు పెద్దగా రోడ్డు పోవటం జరుగుతుంది. మరి రైతు సంబంధించింది ఏంటంటే గవర్నమెంట్ కూడా పాస్బుక్లు అన్ని ఉన్నాయి కూడా నష్టపరిహారం ఇవ్వాలి. ఇస్తే తను ఎక్కడో ఒక్కడ భూమి కొనుక్కునే పరిస్థితి ఉంటుంది. లేకపోతే ఏదన్నా ఉన్న పరిస్థితికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కానీ ఇప్పటి వరకు కూడా ఏంటంటే రోడ్డు సాఫ్ చేసుకుంటారు. ఇంతవరకు ఒక్కసారి 1 లక్ష రూపాయలు మాత్రమే వచ్చింది అని అన్నారు. మిగతా డబ్బులు ఇంకా రాలేదు. రాకపోవటం వల్ల ఈ తను ఇక్కడ కోల్పోయిన భూమి ఎక్కడైనా చేసుకోవాలి కనుక కొనుక్కోవాలి కనుక లేకపోతే అవసరాలు ఉంటాయి కనుక మరి పైసలు ఇవ్వకుంటే ఈ నిర్మాణం అనేది జరుగుతుంది. ఆ నిర్మాణం జరగటం వల్ల ఏమవుతుంది అంటే రేపు ఎవరిని అడుగుదానికి కూడా రైట్స్ లేకుండా పోతుంది. కనుక నా భూమిలో మాత్రం పని ఆపాలి. నాకు మొత్తం నష్టపరిహారాన్ని కోరుతాడు. కానీ పోలీసు వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా పాపం తన రైతుని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నది. నువ్వేం చేసుకుంటావు చేసుకో, నువ్వు చచ్చినా పర్వాలేదు, మేము మాత్రం ఈ పని ఆపం, నీ భూమి గుంజుకుంటాం అనే పద్ధతిలో పోలీసులు కానీ ఇక్కడ ఉన్న రెవెన్యూ కానీ ఇక్కడ ఉన్న కాంట్రాక్ట్ కానీ ఎవరు ఇస్తారు. ఇట్లాంటిది తప్పని చెప్పేసి మా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ డిమాండ్ చేస్తాం. తన పైసలు తనకి ఇవ్వాలి, నష్టపరిహారం ఇవ్వాలి, రైతును ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. అధికారులు కానీ ఇక్కడ ఉన్న పాలకులు కానీ అందరూ కూడా ఆదుకోవాలని. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన ప్రజారంజకంగా జరిగిందని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో విధ్వంసం జరిగిందని ఆరోపించారు. దానిని సరిచేస్తూ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏడాదిలోనే రాష్ట్రాన్ని వికాసానికి తెచ్చామని తెలిపారు. ఏడాది కాలంలో ఎన్నో అభివృద్ధి పథకాలను అందించామని, రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. 2014లో రాష్ట్ర విభజన తరువాత పాలన
చేపట్టిన చంద్రబాబు 104 సంక్షేమ పథకాలను అందించారని గుర్తు చేశారు. 2019లో వైసీపీ ఆ పథకాలను 34 పథకాలకు కుదించి అరకొర అందించి గొప్పలు చెప్పుకుందని విమర్శించారు. గత 5 ఏళ్లలో ఒక్క రూపాయి అయినా పెట్టుబడులు తెచ్చారని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో 80% అమలు చేసిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం 64 లక్షల మంది తల్లుల ఖాతాలో తల్లికి వందనం పేరుతో కోట్ల రూపాయలు అందిస్తున్నామన్నారు. అలాగే దీపం పథకం ద్వారా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, ఈ నెల 20వ తేదీన రైతులకు పెట్టుబడి మద్దతు, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సర్వీసు అందిస్తామని తెలిపారు. పరిపాలనపై అవగాహన లేకుండా సైకోలు, పిల్ల సైకోలు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించి ప్రతి హామీ నెరవేరుస్తామని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు అనుభవం కింద అసలు వీళ్ళెవరు ఏమిటని అడుగుతున్నారు. ఒక్క పెన్షన్లే కాదు, ఈరోజు మేము 80% ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామో వాటన్నిటినీ కూడా నెరవేర్చాం. ఎన్నికల ముందు చెప్పాం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి భూ దురాక్రమణ కోసం తీసుకొచ్చినటువంటి చట్టం ఉందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని చెప్పాం, రద్దు చేశాం. జగన్మోహన్ రెడ్డి లాగా నలుగురికి ఇచ్చి 4 లక్షల మందికి ఇచ్చామని గొప్పలు చెప్పాలా మేము. ఈరోజు మేము చేసే సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో చేసిన సంక్షేమానికి పోలిక ఏంటని అడుగుతా ఉన్నారు. కానీ ఈరోజు నేను రాష్ట్ర స్థాయి అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఏదైతే తల్లికి వందనం ఈరోజు చేశామో కొంతమంది వైసీపీ అక్రమార్కులు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు. నాకు ఫిర్యాదులు వచ్చాయి, వాళ్ళ భార్యలకి తెల్ల కార్డులు, కొంతమందికి ఆధార్ కార్డులు తప్పుడుగా భూములు ఉన్నాయని చూపించడం వల్ల రాలేదు, అవి సరిచేయాలి. కొంతమందికి వాళ్ళ కరెంటు మీటర్లు కూడా సంబంధం లేదు, వేరే వాళ్ళ మీటర్లకి వీళ్ళ ఆధార్ కార్డులు ట్యాగ్ చేశారు, అవన్నీ సరిచేసి ప్రతి ఒక్క అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని చెప్పి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ రోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తను వాలంటీర్లుగా పెట్టి ఈ రాష్ట్రంలో 55 లక్షల తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కుటుంబాలు ఎవరైతే వాళ్ళు అనుబంధంగా ఉన్నవాళ్ళు కానీ అభిమానులుగా ఉన్నవాళ్ళు కానీ కుటుంబాలని హౌస్ హోల్డ్ సర్వేలో నమోదు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు అనుభవం కింద అసలు వీళ్ళెవరు ఏమిటని అడుగుతున్నారు. ఒక్క పెన్షన్లే కాదు, ఈరోజు మేము 80% ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామో. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని ప్రముఖ యాపిల్ డయాగ్నోస్టిక్ ల్యాబ్లో అన్ని అనుమతులతో సక్రమంగా కార్యకలాపాలు నిర్వహిస్తుందని ఆదోని డిప్యూటీ సీఎం డిహెచ్ఎంఓ సత్యవతి స్పష్టం చేశారు. ఇటీవల తలెత్తిన అనుమానాల నేపథ్యంలో సత్యవతి స్వయంగా ల్యాబ్ను తనిఖీ చేసి సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. మే 24, 2025న జరిగిన గత తనిఖీలో కొన్ని పత్రాలు అందుబాటులో లేకపోవడంతో పాటు ల్యాబ్ అధినేత గైహాజరును ఉండటంతో సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తాజాగా జరిగిన తనిఖీలో ల్యాబ్ యాజమాన్యం అన్ని శాఖల అనుమతులను సమర్పించగా వాటిని పరిశీలించిన డిఎంహెచ్ఓ సత్యవతి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ టీం అందరూ వచ్చి ఎమ్మిగనూరులోని యాపిల్ డయాగ్నోస్టిక్స్ని విజిట్ చేయడం జరిగింది. అప్పుడు సర్టిఫికేట్స్ కోసం అడిగితే లైక్ మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్, బయోమెడికల్ వేస్ట్ సర్టిఫికేట్, పెథాలజిస్ట్ సర్టిఫికేట్స్, టెక్నీషియన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ అడిగితే ఆ రోజున ఇక్కడ ఉండే వాళ్ళు చూపించలేకపోయినారు. సో దాని గురించి ఒక నోటీస్ ఇచ్చాము, అవన్నీ సబ్మిట్ చేయాలి, లేకపోతే అవన్నీ మీరు చేసుకోవాలి, ప్రొక్యూర్ చేసుకొని డేమేజ్ గారిని కలవాలి అనేసి నోటీస్ ఇచ్చాము. సో దాని ప్రకారం వాళ్ళ దగ్గర ఆల్రెడీ అన్నీ ఉన్నాయి, సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ తీసుకొని వెళ్ళి డేమేజ్ గారిని కలవడం. సో ఇప్పుడు అవి ఉన్నాయా లేదా అని మళ్ళీ ఒకసారి రీవెరిఫికేషన్ కోసం ఈరోజు వచ్చింది. అన్నీ ఉన్నాయి, వ్యాలిడ్ డేట్స్ కూడా ఉన్నాయి, అన్ని సక్రమంగా డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ కానీ లేకపోతే డబ్ల్యూహెచ్ఓ ఆఫీస్ నుంచి కానీ ఎవరైనా కానీ ఏ ల్యాబ్ కానీ హాస్పిటల్ కానీ స్కానింగ్ సెంటర్ క్లినిక్స్
అని ఏ టైంలో అయినా ఎవరైనా వెరిఫికేషన్ కోసం రావచ్చు. సో అందరూ పర్మిషన్స్ లేని వాళ్ళు అప్లై చేసుకోండి. వాళ్ళ డేట్ అయిపోయి పర్మిషన్ ఉండి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంది, డేట్ అయిపోతే వాళ్ళు వెంటనే రెన్యువల్ చేసుకోవాలి. ఇంటర్ రెన్యువల్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని 3వ వార్డులో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. స్థానిక కౌన్సిలర్ ప్రత్యూష, మున్సిపల్ చైర్పర్సన్ సుప్రజా మురళితో ప్రజలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 6 లక్షల నుడా నిధులతో ఏర్పాటు చేసిన మంచినీటి బోరును ప్రారంభించారు. వార్డు పర్యటనలో భాగంగా డ్రైనేజీ, సీసీ రోడ్డు, ఇంటి స్థలాల సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వీటిని త్వరితగతిన పరిష్కరించే దిశగా కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. విశాఖ జిల్లా పెందుర్తిలో ప్రేమ జంటలపై బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేస్తున్న 2 నకిలీ పోలీసులను పెందుర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. సింహాచలం మీదుగా అడవివరం, సోట్యం రోడ్డుల్లో ప్రయాణిస్తున్న ప్రేమ జంటలను టార్గెట్ చేసిన నిందితులు తాము పోలీసులమని డబ్బులు గుంజుతూ వచ్చారు. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఆర్పురం గ్రామానికి చెందిన ఓ ప్రేమ జంట నుంచి 5,000 రూపాయలను ఫోన్పే ద్వారా వసూలు చేసినట్టు ఫిర్యాదు అందడంతో పోలీసులు తక్షణమే దర్యాప్తు చేపట్టినట్టు పొందితురు సిఐ తెలిపారు. ఇవే ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు.